ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో గాజుల గౌరి నోము గురించి తెలుసుకుందాం. గాజుల గౌరి నోము ఎలా పట్టాలి? ఎప్పుడు పట్టాలి? నోము కథ, అలాగే ఉద్యాపన ఎలా చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? అనే అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గాజుల గౌరి నోము అంటే సాక్షాత్తు గౌరీదేవికి చేసే అంటే పార్వతీదేవికి చేసే నోమనమాట. ఈ నోము చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటంటే పెళ్లి కాని అమ్మాయిలు చేస్తే చక్కటి వరుడు లభిస్తాడు. అదేవిధంగా పెళ్ళైన స్త్రీలు ఈ నోము ఆచరిస్తే వారి మాంగళ్య బలం పెరిగి జీవితాంతం దీర్ఘ సుమంగళిగా, సౌభాగ్యవతిగా వర్ధిల్లుతారని ఈ గాజుల గౌరి నోము వ్రతం పడుతూ ఉంటారు. భర్త ఆరోగ్యము, ఆయుష్షు, శ్రేయస్సు, సంపద పెరిగి మన కుటుంబం పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఈ నోములు అమ్మవారికి చేస్తూ ఉంటాం. గౌరీదేవికి చేసుకునే ఎన్నో నోములలో ఈ గాజుల గౌరి నోము చాలా తక్కువ ఖర్చుతో చేసుకునే అద్భుతమైన నోము. పార్వతీదేవి ఆశీస్సులతో మన ఐదోతనం నిండు నూరేళ్లు ఉంటుంది. ఇక ఈ గాజుల గౌరి నోము చేసుకోవడానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటంటే పార్వతీ పరమేశ్వరుల పటం ఒకటి, అలాగే రాతి గౌరమ్మ. ఒకవేళ రాతి గౌరమ్మ లేనివారు పసుపుతో వినాయకుడిని చేస్తాం కదా! అదే విధంగా గౌరీ అమ్మవారిని చేసుకోవచ్చు. అలాగే పసుపు వినాయకుడు, అక్షితలు, పసుపు, కుంకుమ, అగరబత్తి, కర్పూరము, దీపం వెలిగించటానికి కుందులు, ఒత్తులు, శుద్ధమైన ఆవు నెయ్య, కొబ్బరికాయ, అరటిపండ్లు, అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి తమలపాకులు, వక్క, చిల్లర పైసలు, నైవేద్యంగా అమ్మవారికి పరమాన్నము, వినాయకుడికి నైవేద్యంగా బెల్లం ముక్క, పువ్వులు, అమ్మవారికి నివేదించటానికి పండ్లు, గంధము, ముఖ్యంగా అమ్మవారికి 3 డజనుల గాజులు లేదా 5 డజన్లు ఎన్నైనా మన స్తోమత బట్టి అమ్మవారికి సమర్పించుకోవచ్చు. అదేవిధంగా అమ్మవారికి చీర, బ్లౌజ్ పీసు, ఒకవేళ చీర లేనివారు బ్లౌజ్ పీస్ అయినా సమర్పించవచ్చు. కుదిరితే గౌరీ అష్టోత్తరం కోసం చిట్టి గాజులు 108 తీసుకొని అష్టోత్తరం టైంలో అమ్మవారికి గాజులు సమర్పిస్తూ కూడా చెయ్యొచ్చు. లేదు అనుకుంటే అక్షితలు గాని, పువ్వులతో కూడా అష్టోత్తరం చదువుకోవచ్చు. అదేవిధంగా గాజులు పెట్టడానికి ఒక కొత్త ఇత్తడి పళ్ళెం కూడా కొనుక్కొని అమ్మవారికి అందులో అన్నీ సమర్పించుకోవాలి. మన అందరికీ తెలిసిన విషయమే ఏ పూజ ప్రారంభించిన ముందుగా వినాయకుడిని ప్రార్థించాలి. పసుపు వినాయకునికి బొట్టు పెట్టి గంధము, పూలు, అక్షతలు సమర్పించి తరువాత ధూపం, దీపం, నైవేద్యం కూడా చూపించాలి. గణపతిని ప్రార్థించిన తర్వాత పరమేశ్వరునికి శివాష్టోత్తరం గాని, శివాష్టకం గాని ఏదైనా శివునికి సంబంధించిన స్తోత్రాలు చదువుకొని ఆ తర్వాత గౌరీ అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలి. అష్టోత్తరం చదివేటప్పుడు చిట్టి గాజులు గాని, పువ్వులు గాని, అక్షతలతో గాని అష్టోత్తరం చదువుకుంటే మంచిది. నేను గౌరీ అష్టోత్తరము కుంకుమతో రాతి గౌరమ్మ మీద వేస్తూ చదువుకున్నాను. తరువాత పార్వతీ పరమేశ్వరులకు ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి మన సంకల్పం చెప్పుకోవాలి. అంటే మన దీర్ఘ సుమంగళిగా జీవితాంతం స్వామివారి, అమ్మవారి కృపా కటాక్షాలు మనపై ఉండాలని, ఎల్లప్పుడూ వాళ్ళ ఆశీర్వాదాలు మనకు తోడుగా, నీడగా ఉండాలని అర్థిస్తూ ప్రార్థించుకోవాలి. తరువాత గాజుల గౌరి నోము కథ చదువుకోవాలి. గాజుల గౌరి నోము కథ ఏమిటంటే ఒక బ్రాహ్మణ పడుచు అడవిలో కూర్చుని ఏడ్చుచుండెను. భూపరిపాలనకు వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆ చిన్నదానిని ఎందుకమ్మా ఏడ్చుచున్నావని అడిగిరి. అందులకామె నా కష్టమునేమని చెప్పెదను, ఇంతవరకు నాతో ఇంత తియ్యగా మీరు తప్ప ఇంకెవ్వరూ మాట్లాడలేదు. నేను పుట్టినది మొదలు నా తల్లిదండ్రులు కూడా నన్ను చూచి చిట్టపటలాడేవారు. పోని అత్తింటినైనను ఆనందము అనుభవించినట్టుకు నోచునైతిని. కాపురమునకు వెళ్ళినది మొదలు నా మగడు, మామ, అత్త, ఆడబిడ్డ, తోడికోడలు, తోబుట్టువు, పెద్దలు, పొరుగువారు నన్ను చూచి కోపగించుకునుచున్నారు. అందరూ నా మీద కోపంగా ఉంటే నేను ఎలా బ్రతకగలనని బోరున ఏడ్చింది. వారు ఆమెను ఊరడించి, అమ్మా, గత జన్మలో నీవు గాజుల గౌరి నోము నోచి ఖర్చునకు వెనుదీసి కావలసిన గాజులు పేరంటాలకు తొడిగించకపోవటం చేతనే నీకిట్టి బాధలు కలిగినవి. 5 సేర్లు బియ్యంతో చలిమిడి చేసి నోమును ఉల్లంఘించితివి. అందుచే అందరూ నీపై కోపంగా ఉన్నారు.
ఇప్పుడైనా ఆ నోమును జాగ్రత్తగా నోచిన ఎడల వారందరూ నీకు ఇష్టవారవుదురు అని చెప్పి వెడలిపోయారు. ఆమెయు ఇంటికి వెళ్లి నోము నోచుకొని అందరి తలలోని నాలుక వలె ఇష్టంగా జీవించెను. ఇది గాజుల గౌరి నోము కథ. ఇక ఉద్యాపనం ఎప్పుడు చేయాలంటే, నోము పూర్తయిన తర్వాత ఉద్యాపనం చెప్పుకోవాలి. ఆ ఉద్యాపనం కోసం ముందు రోజే ఒక ముత్తైదును పిలుచుకోవాలి. ఆమెకు కుంకుడుగాయలు, అలాగే సున్నిపిండి ఇచ్చి తలంటు స్నానం చేసి నోము రోజున రమ్మని చెప్పాలి. ఉద్యాపనం అంటే ఒక ముత్తైదువుకు ఇష్టమైన గాజులు తొడిగించి, తలంటు నీళ్లు పోసి, కొత్త రవికను, చీరను కట్టబెట్టి, పిండి వంటలతో భోజనం పెట్టవలెను. పద్ధతి తప్పినను ఫలము తప్పదని అంటారు. మన ఇంటికి వచ్చిన ముత్తైదువును సాక్షాత్తు ఆ గౌరి అమ్మవారుగా భావించి, ఆమె కాళ్లకు నిండుగా పసుపు రాసి, గంధము, బొట్టు, పువ్వులు పెట్టి ఆమెని అలంకరించి, ఆ తర్వాత తాంబూలం రూపంలో చీర, జాకెట్టు, గాజులు, అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు అన్నీ కూడా ఆ ముత్తైదువుకు ఇవ్వాలి. ఇత్తడి ప్లేట్‌లో మనం సర్ది పెట్టుకున్న ఆ తాంబూలం అంతా ఆమెకు ఇచ్చినప్పుడు ఇస్తినమ్మ వాయినం, ఆవిడ పుచ్చుకుంటినమ్మ వాయినం అని అంటారు. అలా 3 సార్లు అన్న తరువాత గౌరీ స్వరూపంగా వచ్చిన ఆ ముత్తైదువుకు ఆ తాంబూలం ఇచ్చి ఆమె కాళ్ళకు దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. వచ్చిన గౌరి అమ్మవారి చేత అక్షంతలు వేయించుకొని దీర్ఘ సుమంగళిగా ఉండాలని ఆమె ఆశీర్వదిస్తుంది మనల్ని. ఆ తరువాత వచ్చిన ముత్తైదువుకు తీపి తినిపించి భోజనం పెట్టాలి. భోజనం అంటే పిండి వంటలతో కడుపు నిండా చక్కగా పెట్టాలి. వచ్చిన ముత్తైదువు సంతోషంగా వెళ్ళాలి. అప్పుడే మన నోము పూర్తి ఫలాన్నిస్తుంది. ఇక చివరిగా పార్వతీ పరమేశ్వరులకు, వినాయకునికి హారతి ఇచ్చి, గౌరీ అమ్మవారి దగ్గర ఉన్న అక్షంతలు తీసుకొని మన తలపై వేసుకొని అమ్మ ఆశీర్వాదం పొందాలి. ఆ తరువాత భర్తకు, అలాగే ఇంట్లో పెద్దవారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. గాజుల గౌరి నోము ఎప్పుడు పట్టాలంటే, రథసప్తమి రోజు గాని, మహాశివరాత్రి రోజున గాని, అమ్మవారి, అయ్యవారి దగ్గర అక్షంతలు తీసుకొని సంకల్పం చేసుకొని, ఆ సంవత్సరంలోగా ఆ గాజుల గౌరి నోము వ్రతాన్ని పూర్తి చేస్తానని అమ్మవారికి చెప్పుకొని అక్షతలు దాచిపెట్టి ఉంచుకోవాలి. సంవత్సరంలో అంటే మళ్ళీ రథసప్తమి వచ్చేలోగా ఈ నోముని పూర్తి చేసుకోవాలి. మంచి మాసాలలో అంటే శ్రావణ మాసం గాని, కార్తీకం గాని, మార్గశిర మాసం మంచి రోజులు చూసుకొని ఈ వ్రతాన్ని లేదా ఈ నోముని చెల్లించుకోవాలి. నేనైతే కార్తీక మాసంలో ఈ గాజుల గౌరి నోము చేసుకున్నాను. ఎందుకంటే కార్తీక మాసంలో ఏ ముత్తైదుకైనా పసుపు, కుంకుమ, గాజులు ఇస్తే చాలా మంచిదని ఈ నోము చేయడానికి ముగ్గురు ముత్తైదువులను పిలుచుకున్నాను. సాక్షాత్తు గౌరీ స్వరూపంగా భావించే అమ్మవారికి 3 డజన్ల గాజులిచ్చి, మిగతా ముత్తైదువులకు పసుపు, కుంకుమ, 1 డజన్ గాజులు, బ్లౌజ్ పీసు, తాంబూలం ఇచ్చి, వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. స్తోమత కలిగిన వారు ఎంతో ఘనంగా, ఆడంబరంగా ఎంతో బాగా చేసుకుంటారు ఈ నోము. నేనైతే చాలా సింపుల్‌గా తక్కువ ఖర్చుతోనే చేసుకున్నాను. ఇక పసుపుతో చేసిన గౌరీ అమ్మవారిని ఏం చేయాలంటే, మనం స్నానం చేసేటప్పుడు ఆ గౌరీ పసుపును మన ఫేస్‌కి అప్లై చేసుకోవచ్చు. కాళ్ళకి రాసుకోకూడదు. అలాగే పెళ్ళైన వారైతే మాంగళ్యానికి కూడా రాసుకోవచ్చు. పెళ్లి కాని అమ్మాయిలైతే పసుపు మొఖానికి కూడా పట్టించొచ్చు. ఇలాంటి గౌరీదేవి నోములు, వ్రతాలు ప్రతి సంవత్సరం చిన్న నోమైన నోచుకోవడం వల్ల పెళ్లి కాని ఆడవాళ్ళకి మంచి వరుడు లభించి వారి వైవాహిక జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఇక పెళ్ళైన ఆడవారు ఈ నోములు, వ్రతాలు చేస్తే అన్యోన్య దాంపత్యం, సంతాన వృద్ధి, సౌభాగ్యం చేకూరుతాయి. మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవిద్దాం. మనం ఆచరిద్దాం. అందరిని ఆచరించేలా చేద్దాం. మన సాంప్రదాయాలను, కట్టుబాటలను కాపాడుదాం. భావితరాలకు కూడా అందిద్దాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః.